ముంబై ఇండియన్స్ చాన్నాళ్లకు కంబ్యాక్ ఇచ్చింది. వరుసగా 3 మ్యాచ్లు ఓడిన తర్వాత ఎట్టకేలకు విజయం సాధించింది. సీజన్ ను అద్భుత విజయంతో ఆరంభించిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుస ఓటంలో బాట పట్టింది. ఒకానొక సమయంలో గుజరాత్ పై మంచి కంబ్యాక్ ఇచ్చినట్టు కనిపించినా ఆ వెంటనే మళ్లీ వరుస ఓటంలతో ఫ్యాన్స్ ని నిరాశపరిచారు. ఇక ముంబై ఇంటికి అనుకున్న సమయంలో లక్నో సూపర్ జైంట్స్ పై గెలిచి ఫ్యాన్స్ లో ఎక్కడో ఒక చిన్న ప్లే ఆఫ్స్ ఆశ మొలకెత్తేలా చేసింది. వాంఖేడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదే వేదిక మీద 200 టార్గెట్ ను ఛేదించలేక ఓడిపోయిన ముంబై లక్నో విధించిన 229 పరుగుల లక్ష్యాన్ని అలౌకగా ఛేదించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల టేబుల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా ఇక నుంచి వరుస విజయాలు సాధిస్తే అట్టడుగు నుంచి పై స్థానాలకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ అప్పగించారు. దీంతో టాస్ గెలిచి చేజింగ్ కు మొగ్గు చూపిన సూర్యకుమార్ యాదవ్ లక్నోను ముందుగా బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో లక్నో 228 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచే ఓపెనర్లు దూకుడుగా ఆడారు. ముఖ్యంగా రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగి అద్భుతమైన హాఫ్ సెంచరీతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి తోడు రికల్టన్ కూడా నువ్వా నేనే అన్నట్లుగా ఈ ఇద్దరు వీరోచితంగా పోరాడి మ్యాచ్ ను వారు వన్ సైడ్ గా ముగించారు. ఇక గెలుపు అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ 229 పరుగుల టార్గెట్ ను చూసి తాము భయపడలేదని అన్నాడు. ఇదే వేదికపై సన్ రైజర్స్ హైదరాబాద్ 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించినప్పుడు తాము 229 పరుగుల్ని ఛేదించలేమా అని అనిపించిందని సూర్య అన్నాడు. సమిష్టి ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ రాకతో మంచి ఆరంభం దక్కింది. అందుకే సునాయాస విజయాన్ని దక్కించుకున్నామని సూర్య అన్నాడు. అంతకుముందు బౌలింగ్ లో 7 నుంచి 10 ఓవర్ల మధ్య కట్టడిగా బౌలింగ్ చేస్తే మ్యాచ్ ను మలుపు తిప్పవచ్చనే విషయం నాకు తెలుసు. అందుకే మధ్య ఓవర్లలో అందుకు తగ్గట్లుగా మా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. దీంతో ప్రత్యర్థిని 228 పరుగులకే కట్టడి చేయగలిగాం. అందుకు తగ్గట్లుగానే మా ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. రోహిత్ బై క్రీజ్ లో ఉంటే మిగతా బ్యాటర్లు కూడా రెచ్చిపోతారు. అలాగే ర్యాన్ రికల్టన్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో ఆకట్టుకున్నాడు అని సూర్య చెప్పుకొచ్చాడు.